ఈ దోశ అంత టేస్టీగా వస్తుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. శ్రావణ మాసం వచ్చిందంటే చాలు ఇంట్లో శనగలు కూడా వీఐపీ గెస్టుల్లాగా పెరిగిపోతుంటాయి. పూజ అయిపోయాక ఆ శనగల్ని చూస్తూ ఇవన్నీ ఇప్పుడు ఏం చేయాలని ఆలోచిస్తున్నారా? అయితే ఈ రెసిపీ మీకోసమే. ఈ రెసిపీకి సంబంధించిన డీటెయిల్స్ అని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అవసరం అనుకుంటే వెళ్ళి చూడండి. అయితే ఈ దోశ చేసుకుంటూ వారంలోని ప్రతి రోజుకు ఒక ప్రత్యేకమైన పత్రాలతో భగవంతుని పూజించడం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. అదీగాక ఇది అత్యంత పవిత్రమైన శ్రావణ మాసం కాబట్టి అవకాశం ఉన్నటువంటి వాళ్ళు చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుందని మీకు తెలియజేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ఆదివారం మారేడు దళాలు, సోమవారం తులసి దళాలు, మంగళవారం వెలగ ఆకులు, బుధవారం మాతులుంగ పత్రాలు, ఇది కొంచెం దొరకడం కష్టమే, గురువారం తెల్ల మందారం లేదా ఉసిరి ఆకులు, శుక్రవారం నేరేడు ఆకులు, శనివారం విష్ణుకాంత పత్రాలతో భగవంతుని పూజించడం చాలా శుభప్రదంగా భావిస్తారు. ఇందులో అత్యంత ముఖ్యమైనది మనకు గురువారం నాడు తెల్ల మందారం ఆకులతో లక్ష్మీదేవిని పూజిస్తే ఆ ఇంట్లో ఐశ్వర్యం స్థిరంగా ఉంటుందని పెద్దలు చెప్తారు. ఇవి దొరకకపోతే ఉసిరి ఆకులతో కూడా పూజించుకోవచ్చు. కాబట్టి శ్రావణ మాసంలో అవకాశం ఉన్నప్పుడు పత్రాలతో భగవంతుని పూజించి దైవానుగ్రహాన్ని పొందుదాం. ఇలాంటి భక్తి విశేషాలు, సింపుల్ రెసిపీలకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కుక్ ఫైన్ షైన్ డివైన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.